హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ అండి. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే టిఫిన్కి సింపుల్ రవ్వ దోశ రెసిపీ ఎలా వచ్చిందో చూసేయండి. థ్యాంక్ యూ. ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకుందాం. దీనిలోకి కప్పు కన్నా హాఫ్ కప్పు అంటే సగం కప్పు బియ్యం పిండి వేసుకుందాం. దానికన్నా ఇంకా కొంచెం తక్కువ మైదా వేసుకుందాం. దీనిలోకి ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కాస్త జీలకర్ర వేసుకుందాం. దీనిలోకి ఒక 3 స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంతో ఒక 3 కప్పులు వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ పెంక పెట్టుకొని దీన్ని బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ప్యాన్ వేడైంది కదా, దీన్ని ఇప్పుడు ఈ గిన్నె కప్తో ఈ విధంగా పోసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. దీని మీద కాస్త ఆయిల్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, రవ్వ దోశ. ఇంకొకటి వేసి చూపిస్తాను. పిండిని ఎప్పుడు మధ్యలో వేసుకోకూడదు, సైడ్లో వేసిన తర్వాత మిడిల్లో వేసుకోవాలి. మళ్ళీ పిండిని ఒకసారి పైకి కిందకి అనుకుంటే వాటర్ పైకి వచ్చేస్తాయి. దీన్ని ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం. చూసారు కదా, పిండి పర్ఫెక్ట్గా ఉంటే రవ్వ దోశ ఇలా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రవ్వ దోశ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్.